హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ సెక్యూరిటీ పేపర్ మిల్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ పోస్టులకి డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు, బీఈ, బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీ 30,000 వరకు అయితే ఉంటుందండి. సో దీనిలో ఆఫీసర్, ట్రాన్స్లేటర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపురం ఏ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇది మనకి ఇక్కడ నర్మదాపురంలో అయితే ఉంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ మార్చి 11th వరకు అయితే ఇచ్చారండి. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా పోస్టుల వివరాలు చూస్తే కనుక దీనిలో ఫస్ట్ పోస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్. సో దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. శాలరీ 29,740 రూపీస్ నుంచి 1,03,000 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ సూపర్వైజర్ స్టోర్ విభాగం. సో దీనిలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ సూపర్వైజర్ ఎన్విరాన్మెంట్. సో దీనిలో ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో దీనిలో కూడా ఒక పోస్ట్ అయితే ఉందండి. సో ఈ 3 పోస్టులకి కూడా శాలరీ వచ్చేసి 27,600 నుంచి 95,910 రూపీస్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ పోస్ట్ వెల్ఫేర్ ఆఫీసర్. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా ఫుల్ టైం డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఈ పోస్టులు అన్నిటికీ కూడా 18 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ సూపర్వైజర్ స్టోర్ విభాగం. సో దీనిలోకి క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఫస్ట్ క్లాస్ బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ విల్ ఆల్సో బీ కన్సిడర్ అయితే చెప్తున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ సూపర్వైజర్ ఎన్విరాన్మెంట్. సో దీనికి క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, హయ్యర్ క్వాలిఫికేషన్. సో ఫస్ట్ క్లాస్ బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్ విల్ ఆల్సో బీ కన్సిడర్. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్స్. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారండి. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ పోస్ట్ మీకు సూటబుల్ అవుతుందో సో ఆ పోస్ట్కి మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాలని ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇనిషియల్లీ పోస్టెడ్ టు సెక్యూరిటీ పేపర్ మిల్ నర్మదాపురం. హవెవర్ దే ఆర్ ఫర్ ట్రాన్స్ఫర్ టు ఎనీ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ఎస్పీఎంసీఎల్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అయితే చెప్తున్నారండి. సో ఇక్కడ ఫస్ట్ మీకు మీరు సెలెక్ట్ అయితే కనుక నర్మదాపురంలో అయితే మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో మీకు క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే సో అదర్ స్టేట్లోనే మీరు వర్క్ చేయడానికి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ వెబ్సైట్ లింక్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ మనకి February 16, 2022 నుంచి అయితే స్టార్ట్ అయ్యి క్లోజింగ్ డేట్ March 11, 2022 వరకు అయితే ఉందండి. సో March 11th లోపల మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెంటేటివ్ డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఏప్రిల్ లేదా మే మంత్లో అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 నుంచి 30 ఇయర్స్ మధ్య అయితే ఉండాలి. కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో మీరు ఒకసారి చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 years, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 years, సో ఇంకా అదర్ కేటగిరీ వాళ్ళకి సో ఇక్కడ ఎంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనేది ఇక్కడ కిందటే టేబుల్ ఫామ్లో డీటెయిల్గా ఉన్నాయి, మీరు కూడా చూడండి.
నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక ₹600 అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకైతే కనుక ₹200 అయితే ఫీజు ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్. సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బి డన్ ఓన్లీ త్రూ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విచ్ విల్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. సో కింద మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ టెస్ట్ నేమో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఫస్ట్ వన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఉంటాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. ఇలా టోటల్గా 150 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఏ ఎగ్జామ్కి ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారండి. ఈ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఇచ్చారు. అలాగే ద సెలెక్షన్ విల్ బి ఆన్ మెరిట్ బేసిస్ అని కూడా చెప్తున్నారు. సో మీకు కండక్ట్ చేసే ఎగ్జామ్లో కేటగిరీని బట్టి ఎంత పర్సెంట్ మీకు మార్క్స్ రావాలనేది కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. జనరల్ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 55%, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 50%, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 45% మీకు వస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కింద వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారండి. సో మీరు కూడా వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నెక్స్ట్ మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ ఇన్ ఇక్కడైతే మనకి ప్లేసెస్ అయితే మెన్షన్ చేశారు. భోపాల్, జైపూర్, ఇండోర్. అలాగే ఇక్కడ సో మన ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులకు అయితే కనుక హైదరాబాద్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇక్కడ కింద లాస్ట్ పాయింట్లు అయితే ఉందండి, మీరు చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకుంటారో సో మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై డీటెయిల్స్ ఇచ్చారు. ప్లస్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారండి. సో అవన్నీ కూడా మీరు చదవండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే మీరు ఆన్లైన్లో పేమెంట్, సో ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే చెల్లించవచ్చు అంటే ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ పోస్టులకి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మార్చి 11 తోటి లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు మార్చి 11 లోపున అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.